ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవడానికి రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అవును, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ 6 దినాలు వాస్తవానికి మనం దేవుని పిల్లలం కదా, మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది క్రీస్తు రక్తంలో కడగబడి రేపటి దిన ప్రభు యొక్క శరీరం కొరకు, ప్రభు రక్తం కొరకు ఆశ కలిగి ఉన్న బిడ్డలం. 6 దినాలు పరిశుద్ధతను కాపాడుకున్న బిడ్డలం. 6 దినాలు విశ్వాసాన్ని కాపాడుకున్న బిడ్డలం. 6 దినాలు ఎక్కడ నోటికి, కంటికి, చూపుకి, ఆలోచనకి, మనసులు, తలంపులు ఎక్కడ కూడా ఏ విధమైనది దోషము రాకుండా, ఈ లోకానుసారమైనది మనసులోకి రాకుండా ఈ 6 దినాలు మనసును స్థిరపరచుకుని, మనసును దేవునిలో స్థిరపరచుకుని వాక్యానుసారంగా బలపడి ఈ 6 దినాలు ఎవరి మీద అపనిందలు వేయలేదు నేను అన్నోళ్ళు చెయ్యెత్తితే, నేను ఎవరి మీద హేతువులు పెట్టి మాట్లాడలేదు అన్నోళ్ళు చెయ్యెత్తితే, అయ్యా నేను పలానా స్నేహితురాల్ని, స్నేహితుడిని, అయ్యా నేను తొందరపడి దూషించాను అనకుండా, నేను ఎవరిని ఏమనలేదు, నేను ఎవరితో ఏం మాట్లాడలేదు, అసలు నా నోటికి వ్యర్థమైన మాట రాలేదు, నా స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ, నా తల్లి కుమారులు కానీ నా తల్లి కుమార్తెల మీద కానీ నేను అపనిందలు కానీ నిందలు కానీ ఏమి వేయలేదయ్యా అని పరిశుద్ధత కలిగిన బిడ్డలుగా ఇక్కడ ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె నల్లపోయారంటే ఏమిటి అర్థం? అవును కదా, దేవుడు అడిగిన దానికి జవాబు చెప్పాలి. ఇక్కడ మనం జవాబుదారిగా ఉండకపోతే, ఇక్కడ మనం ఒప్పుకోకపోతే, ఇక్కడ దేవుని సన్నిధిలో చెప్పుకోకపోతే, దాచుకున్నవి ఒప్పుకొని విడిచిపెట్టకపోతే రేపటి దినం బిడ్డలారా వినండి, వీటన్నిటి విషయమై దేవుడు రేపు మనల్ని అందరినీ చెప్పండి అక్కడ లెక్కలో కీలు నిలబెడతాడు. మనం చనిపోయి పాతి పెట్టబడి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాక తీర్పులో దేవుడు లైన్లోకి రమ్మంటే ఆ రోజు చేతులు కట్టుకుని లైన్లోకి వచ్చే కంటే సజీవులుగా ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, అన్ని బాగున్నప్పుడే, స్నేహితురాలు సజీవులుగా ఉన్నప్పుడే నీ నోటి ద్వారా వచ్చిన అపనింద గాని, నింద గాని, నీ నోట పలికిన దూషణ మాటలు కానీ, అపవిత్రమైన మాటలు కానీ, బిడలారా ఏవైనా సరే నీ స్నేహితుడి మీద మాట్లాడిన, నీ తల్లి కుమార్తె మీద, నీ తండ్రి కుమారుడి మీద మాట్లాడితే సజీవులుగా ఉన్నప్పుడే సమాధాన పడండి. ప్రభుకు మహిమ కలుగును గాక. సమాధాన పడండి. ఎందుకో తెలుసా? వాళ్ళకి మారు మనసు లేదు, వాళ్ళకి రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు, పరిశుద్ధత తెలియదు, మందిర అనుభవాలు వాళ్ళకి లేవు కాబట్టి వాళ్ళు సమాధాన పడటానికి అస్సలు ఒప్పుకోరు. క్షమాపణ కోరుకోవడానికి సచ్చిన ఒప్పుకోమంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళ మనస్సాక్షి కల్మషముతో నిండి ఉంది. వాళ్ళ మనస్సాక్షి చచ్చిపోయింది, వాళ్ళ మనస్సాక్షి వాతవేయబడింది. అందుకు వాళ్ళు సమాధాన పడరు, ఒప్పుకోరు. కానీ దేవుని బిడ్డలుగా మనమైతే సమాధాన పడతాం దేవుని దగ్గర, క్షమాపణ కోరుకుంటాం దేవుని దగ్గర. అంతేగాని అక్క నిన్ను పలానామ దగ్గర నువ్వు లేనప్పుడు నిన్ను దూషించానక్క, నిన్ను తిట్టానక్క అని వెళ్ళి చేతులు పట్టుకుని బతిమాలుకుంటే ఎంత బాగుంటుందో. నిజమా చెల్లి? లేనప్పుడు నన్ను గురించి మాట్లాడావా? నిజమేనక్క, నిన్ను గురించి పక్కాగా మాట్లాడానక్క, నన్ను క్షమించవా, తప్పైపోయిందక్క అంటే ఆ అక్క నిన్ను క్షమిస్తుంది. దేవునికి స్తోత్రం, నిన్ను క్షమిస్తుంది. ఓహో నన్ను గురించి అన్నావా, నేను లేనప్పుడు ఏమన్నావో కుదరదు, అవును కూడా బిలువ, నీ సంగతి ఏంటో నేను తెలసాలి. నో, మనకు పంచాయతీలు కాదు కావాల్సింది, హృదయంలో ఉన్న దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడమే దేవుడు మనకిచ్చింది. దేవుని స్తోత్రం. సమాధాన పడదాం, తప్పేంటి? దేవుని దగ్గర ఒప్పుకుందామండి, తప్పేంటండి? క్షమాపణ కోరుకుందాం, కోరుకోవాలి.
ఈరోజు పంచాయతీకి వెళ్ళాం సాయంకాలం, సేవకులది. ఒక సేవకుడు వచ్చాడు, ఒక సేవకుడు రాలేదు. ఏం చేయాలి? సమాధాన పడటానికి లేదు, అక్కడ రాలేదు. నేను అన్నాను, ఒక ఆయన వస్తే ఆయన ఎందుకు రాకూడదు? ఎందుకు రాలేదు? ఎంతమంది సేవకులు వచ్చి కూర్చున్నారు, ఎందుకు రాలేదు? రావాలి. వచ్చి నువ్వేమన్నావు, ఆయన ఏమన్నాడు, ఇరువురు కూర్చుంటే పంచాయతీ సాల్వ్ అవుద్ది. సేవకుడికి అంత అహంకారం, అంత గర్వం పనికిరాదు అని మాట్లాడా. బిడ్డలారా, బంధువుల్లోకి వచ్చి క్షమాపణ కోరుకున్న, దేవా నన్ను క్షమించు, సమాధాన పడటానికి రాలేదు, కానీ నేను మాట్లాడాను. సేవకుడికి గర్వం ఉందో అహంకారం ఉందో నాకు తెలియదు, కానీ ఆ మాట నేను అన్నాను, నన్ను క్షమించయ్యా. సమాధాన పడటానికి రాలేదని మాట్లాడాను, నన్ను క్షమించయ్యా. ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నాను. వేరే ఏమి నేను అనలేదు. ఇంకా ఆ మాటలకే ఎందుకనాలి? నా నోటికి ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఒప్పుకున్నాను దేవుని దగ్గరకు వచ్చి. ఇట్లాగా ఒక వ్యక్తి జీవితంలో మనకెందుకు? వెళ్ళాం, కానీ ఒక ఆయన వచ్చినప్పుడు ఒక ఆయన రావాలి, కరెక్టే, కానీ అతని మనసులో ఏముందో మనకు తెలియదు. కొన్నిసార్లు దీనికి నేను క్షమించమని ప్రభు పాదాల దగ్గర అడుక్కున్నానే. ఒక స్నేహితురాలుగా, ఒక స్నేహితుడుగా ఇష్టానుసారంగా నోరు పారేసుకుని, ఇష్టానుసారంగా మాట్లాడుకుని, ఒకప్పుడు లోకంలో ఉన్నట్లు ఇప్పుడు కూడా రక్షించబడ్డాక, రక్తంలో కడగబడ్డాక, క్రీస్తు రక్తం నిన్ను కడిగాక, పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా చేశాక కూడా నీ పరిశుద్ధతను కాపాడుకోకపోతే, గతంలో లోకంలో ఉన్నట్టు ఇప్పుడు లోకవస్తుల్లాగా నువ్వు మాట్లాడితే, వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? కేవలము నేను నీ వంటి వాడనని అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ఒక దినాన్ని ప్రభు అడుగుతాడు బిడ్డలాడు మనల్ని. ఒక దినాన్ని ప్రభు అడుగుతాడు మనల్ని. మీకేం అర్థం కావట్లేదు, మీ మనసు అంగీకరించట్లేదేమో. సమాధాన పడటానికి, ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి మీ మనసు అంగీకరించట్లేదేమో. 6 దినాలు మీ స్థితి ఎలాగుంది? 6 దినాలు మనం ఎలాగ బ్రతికాం? నీ పిల్లలను కొని నీ పిల్లల మీద మాట్లాడావా? నీ కుమారుడి మీద, నీ కుమార్తె మీద లేనిపోని మాటలు మాట్లాడావా? నీ తల్లి ఇంటివారు, నీ తండ్రి ఇంటివారి మీద నువ్వు నిందలేసావా? సమాధాన పడు దేవుని దగ్గర. ఆయన రక్తం మనల్ని కడిగింది కనుక, ఆయన రక్తం మనల్ని కడిగింది కనుక, పరిశుద్ధ జనాంగములకు తీసుకొచ్చి పెట్టింది కనుక, లోకానికి మనం ఏమై ఉన్నాం? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువారు ఏం చెప్పారు? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. బిడ్డలారా, ఉప్పు జీవితం సప్పగా ఉన్న బ్రతుకులను, పాడైపోతున్న బ్రతుకులను, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, తిట్టిబోతులుగా, దేవుని భయం లేకుండా రాత్రిన్నగుళ్ళు ఇష్టానుసారంగా బ్రతికి, తిని తాగి విచ్చలవిడిగా తిరిగేవారు ఉప్పు లేని బ్రతుకులు వాళ్ళయి. అలాంటి వారికి వాక్యం అనే ఉప్పు వారి జీవితంలో కాస్త అయ్యింది. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్నయ్య కావచ్చు, తమ్ముడే కావచ్చు, అత్తయ్య కావచ్చు, మామయ్య కావచ్చు, బంధువులే కావచ్చు, ఎవరైనా కానివ్వండి, ఉప్పు లేని జీవితాలు వాళ్ళవి.
ఉప్పున్న జీవితాలు పాడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉప్పు లేని జీవితాలు బిడ్డలారా వాళ్ళు పాడైపోవడానికి రెడీగా ఉన్నారు. వస్తువు పాడైపోయినట్లు వాళ్ళ బ్రతుకులు పాడైపోతున్నాయి బిడ్డలారా. ఒక వస్తువు పాడవకుండా ఉండాలంటే దానికి కావాల్సింది ఎలాగేస్తారు. ఒక వ్యక్తి జీవితం పాడవకుండా ఉండాలంటే వాక్యం అనే ఉప్పు వాళ్ళకి కావాలి. దేవునికి స్తోత్రం, వాక్యం అనే ఉప్పు వాళ్ళకి అవసరం. చేయండి, చెప్పండి. తిడితే తిట్టారండి, తిట్టనివ్వండి. ఎంతకాలం మారు మనసు లేకుండా బ్రతుకుతారు? ఎంతకాలం ప్రభువుకు దూరంగా బ్రతుకుతారు? ఎంతకాలం ఇలాంటి జీవితం జీవిస్తారు మీరు? హఠాత్తుగా మరణిస్తే, హఠాత్తుగా చనిపోతే పాతాళ వశమైపోతారయ్యా, పాతాళానికి వెళ్ళిపోతారమ్మా. మనసు మార్చుకోండి, బ్రతుకును మార్చుకోండి అని చెప్పండి. దేవుని బిడ్డలారా వెళ్ళి చెప్పండి వాళ్ళకి దేవుని గురించి. కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళు బాగుపడాలంటే, నిత్య జీవానికి రావాలంటే నువ్వు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ చేత తిట్లైనప్పుడు, దూషణ మాటలైనప్పుడు తప్పులేదు. ఒక స్నేహితుడైనా, ఒక స్నేహితుడైనా, తల్లైనా, తండ్రి అయినా, అన్నైనా, అక్క అయినా, తమ్ముడైనా, చెల్లైనా, ఎవరైనా కావచ్చు. ఉప్పు లేని జీవితాలు అంటే మార్పు లేని వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు, మందిర అనుభవం లేని బిడ్డలతో మాట్లాడండి. వాళ్ళకి తెలియదు, పరిశుద్ధత తెలియదు. వాళ్ళకి దేవుని పట్ల ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలో వాళ్ళకి తెలియదు బిడ్డలారా. అందుకే వాళ్ళకి కాస్తంత ఉప్పు వేయండి. సప్పగా ఉన్న జీవితాలకు, సప్పగా ఉందనుకోండి, సప్పగా కూరలు అన్నీ వేస్తే ఉప్పు వేయలేదనుకోండి, ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? కావలసినంత మసాలా కొట్టావు, అన్నీ వేసావు, కూర మంచి వాసన వస్తుంది, గుమ్మ, కానీ అందులో ఏమి లేదు, అంతే. ఉప్పు లేకపోతే నిస్సారమైపోతుంది, రుచి ఉండదు. నా ప్రభు బిడ్డలారా, 6 దినాలు మన జీవితం ఎలాగుంది? మన బ్రతుకులు సరి చేసుకుంటూ మన ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్న బిడ్డలు. అనేక మంది చీకట్లో బ్రతుకుతున్నారండి, చీకట్లో బ్రతుకుతున్నారు. వాళ్ళు ఎప్పుడు వెలుగులోకి తీసుకురావాలి? నిన్నొక వెలుగు సంబంధిగా దేవుడు నన్ను ఒక వెలుగు సంబంధిగా చేసినప్పుడు చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత మంది. ప్రభు దగ్గరికి రమ్మని చెప్పండి. ప్రభు దగ్గరికి వాళ్ళ బ్రతుకులు పాడైపోక మునిపే, శాపం వాళ్ళని తరవక మునిపే ప్రభు దగ్గరికి రమ్మని చెప్పండి. కడవరి దినాలు ఇవి, భయంకరమైన దినాలు ఇవి. ఓ ప్రక్క నుంచి తరుముకొస్తుంది పరిస్థితులు. కానీ మారు మనసు లేని వాళ్ళు, రక్షణ లేని వాళ్ళకి రక్షణ మార్గాన్ని చూపించవలసిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు కూర్చుండి నీ తల్లి సహోదరుడి మీద ఏంటంటాయి? నిందలు కాదండి, నిందలు కాదు, అపనిందలు. ఆ తిట్టకపోయినా తిట్టారని చెప్పడం అపనింద, చేయకపోయినా చేశారని చెప్పుకోవడం అపనింద. ఇవన్నీ కూడా అపనిందలు. 6 దినాలు నీ మీద అపనిందలు వచ్చాయా? నా మీద అపనిందలు వచ్చాయా? లేకపోతే మనమే ఇతరుల మీద అపనిందలు వేసామా? మనల్ని మనం సరి చేసుకోవాలి. 6 దినాలు మనం సరి చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన కృపది, దేవుడు మనకిచ్చిన దయ, సంకల్పం అది. ఏం చేయగలుగుతున్నాం? భోజనం చేసిన తర్వాత వెంటనే ప్లేట్ ఎందుకు కడుగుతారు? భోజనం చేయగానే ప్లేట్ ఎందుకు కడుగుతారండి? అది ఎండిపోతే కొంచెం ఇబ్బంది అవుద్దని వెంటనే సింకులోకి వెళ్ళి చేయగడుకోవచ్చు, కానీ ప్లేట్లు ఎందుకు కడుగుతారు? అది ఎండిపోకుండా ఉంటుందని వెంటనే దాన్ని కడుగుతారు.
అలాగనే మన హృదయాలు కూడా కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. తొందరపడి పిల్లలు ఏదైనా చెప్పిన మాట వినలేదనుకోండి, తొందరపడి నీ నోటికి అవకాశం ఇచ్చావనుకో, ఏం చేయాలి? ఏం చేయాలి? అంత అయిపోయిన తర్వాత దగ్గర పిలిచి, అమ్మా తొందరపడి అన్నాను నిన్ను, తెలుగులో సారీ అమ్మా అనకుండా ఇంగ్లీష్లో ఫ్యాషన్గా ఏంటది చెప్పండి? తప్పైపోయిందమ్మా అని తెలుగులో తప్పైపోయిందని క్షమించమని చేతులు పట్టుకునే కంటే ఇంగ్లీష్ పదం వాడితో ఒక ముక్క అయిపోయి ఏంటది? సారీ కదా, ఐఎమ్ సారీ. మధ్యాహ్నం మా మనవరాలు సాక్యులేటీ లేదని ఒక దెబ్బ కొట్టింది. కొట్టావా అన్న, సారీ తాతయ్య అంటుంది. నేను చెప్పలేదు ఒప్పుకోమని, చెప్తున్నానండి. ఒకసారి అడవుడుగుండి పనికి వెళ్ళటానికో, ఉద్యోగానికి వెళ్ళటానికో, ప్రయాణం చేయటానికో తల్లి అడవుడిగా పనులు చేసుకుంటా ఉంటే పిల్లలకి ఏదైనా పని అప్పగించాను కూడా వాళ్ళు చేయలేదనుకోండి, వాళ్ళు చేయకుండా ఏంటది ఎలాగే ఉన్నారనుకోండి, అమ్మ కోపం వస్తుందా? అదా వస్తుంది. అప్పుడు అంటది, పని చెప్తే చేయలేదు, అత్తమాను ఫోన్ చూస్తున్నావు, నిద్రపోతా, తిండిపోతా, సోమరిపోతా, ఇంకేమన్నా పోతులు, రకరకాల పోతులు ఉన్నాయి కదా. ఈ పోతులు పదం వాడింది అనుకోండి, అదుగో నన్ను తిరిగిపోతంటవా, సోమరిపోతంటవా, తిట్టిపోతంటవా, తిండిపోతంటవా, నిద్రపోతంటవా, నేను చేయను. అయిపోయింది. ఏంటది? నేను చేయను. చేయను. అయ్యగారు అత్తమాన నాయక చూసి అంటున్నారు. మన ఒక అయ్యగారు వాక్యం చెప్తుంటే ఒక విశ్వాసకి భయం వేసిందంటే, ఈనేటి అత్తమాన నాయక చేయి చూపిస్తున్నాడని. తర్వాత అడిగాడంట, అయ్యగారు మీరు అత్తమాన అడిదిరిగడి తిరిగి చెయ్య ఇట్ట అన్నారంటే నాకు వెళ్ళన్నాడంట. ఏమో దేవుడు ఇట్ట అనమన్నాడు అన్నానంట. నువ్వు సరి చేసుకుంటున్నాడంటే ఇటు చూపించి నువ్వు సరి చేసుకొని. అలాగనే పిల్లలు కొన్ని సార్లు అలాగా మాట్లాడినప్పుడు తల్లి నోరు జారుతుంది. అలాంటప్పుడు నోరు జారకూడదు. అలాంటప్పుడు బాగా కోపం వచ్చింది అనుకోండి, ప్రవక్తను జ్ఞాపకం చేసుకోవటమే. ఏ ప్రవక్తని చెప్పండి? సమూయేలు ప్రవక్తని. సౌలు రాజు మీద కోపం వచ్చి సమూయేలు ఉగ్రుడై, సౌలు రాజు మీద కోపావేశుడై రాత్రంతా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. ఎవరి మీద కోపం? సౌలు రాజు మీద కోపం వచ్చి సౌలు రాజుని ఏం అనలేక, ప్రవక్త ఏదన్నా అంటాడు పని అయిపోయినట్టే, కానీ ప్రవక్త ఏం అనలేక చెప్పండి తన కోపావేశమంతా దిగమింకుని యెహోవా మందిరములోనికి వెళ్ళి రాత్రంతా, చప్పట్లు కూడా ప్రభుని మహిమపరచండి, రాత్రంతా ప్రార్థన చేశాడు. ఓ తల్లిగా ఓ తండ్రిగా కోపం వస్తే, బిడ్డలారా, ఓ తల్లిగా ఓ తండ్రిగా కోపం వస్తే కొన్నిసార్లు మనం ప్రవక్తను జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో నాకు బలమైన ప్రవక్తని ఆధారం దొరికాడు. కోపం వచ్చిందనుకోండి, ఇక ఏ ప్రవక్త కోపం వచ్చినప్పుడు వెళ్ళి ప్రార్థన చేసినట్టు నాకు దొరకలేదు. కానీ చెప్పండి ఎవరు? సమూయేలు ప్రవక్త. సౌలు రాజు మీద కోపం వచ్చి కోపావేశుడై యెహోవా సన్నిధిలోకి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేశాడు. దమ్మున్న ప్రవక్త అండి. బిడ్డలారా, మన కోపం వస్తే మామూలుగా ఉంటుందా? మామూలుగా ఉండదు. ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నట్టే మన కోపం వచ్చిందంటే, బిడ్డలారా నువ్వు కూర్చుండి చెప్పండి ఎవరి మీద? నీ తల్లి కుమారులు కుమార్తెల మీద నిందలేయొద్దు,
అపనిందలయ్యొద్దు, సనగొద్దు, గొనగొద్దు, ఏది చెయ్యొద్దు. ఒకవేళ సనగనివ్వండి. నీ తల్లి కుమారులు నీ మీద సనిగారనుకోండి, మాట్లాడొద్దు. నీ తల్లి కుమారులు, తండ్రి కుమారులు నీ మీద సనిగారనుకోండి, మాట్లాడొద్దు. ఎందుకో తెలుసా? వాళ్ళ నోటికి అధికారం ఉంది, కానీ మన నోటికి దేవుడు అధికారము ఇవ్వలే. వేసేసాడు మూతికి ఏంటది? చిక్కు వేసేసాడు దేవుడు. ఇక లేదు, అయిపోయింది మన పరిస్థితి. అన్నిటినీ సహించుకోగలిగిన వాడే, అంతము వరకు సహించుకోగలిగిన వాడే ధన్యుడు, ధన్యురాలు. దేవుని స్తోత్రం. సహించుకోవాలి. దేవుని పిల్లలు సహించుకోవాలి. కనుక రాత్రికాల సమయంలో మరొక వాక్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 11వ వచనం. ఇదిగో ఇదిగో అగ్ని రాజపెట్టి అగ్ని కొరవలను మీ చుట్టూ పెట్టుకొని వర్లారా నడువుడి. 50:11 అదేనా? నా సేవకుని మాట విను, నా సేవకుని మాట విను. యెషయా గ్రంథంలో ఉన్న మాటే, నా సేవకుని మాట విను. ఈరోజు ఎంతమంది వింటున్నారు దేవుని సేవకుని మాట? నా సేవకుని నోటి మాట నేను రూఢిపరిచేవాణ్ణి. నా సేవకుని మాట మీరు వినాలి. ఎందుకో తెలుసా? నా సేవకుడు మిర్యాము, అహరోను నా సేవకుడైన మోషేను గురించి మాట్లాడుకునేటప్పుడు మీరెందుకు భయపడలేదు? దేవునికి స్తోత్రం. సేవకుని గురించి మాట్లాడేటప్పుడంట చెప్పండి, ఏం కావాలి? భయం. అయ్యో, సేవకుని గురించి మాట్లాడుకుంటున్నాం, దైవజనుని గురించి మాట్లాడుకుంటున్నాం. దైవజనుని గురించి మాట్లాడేటప్పుడు దైవజనుడు ఎవరి మనిషి?